నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సార్ మీతో మొన్న ఒక టాపిక్ చేశాను సార్. ఆ టాపిక్ కొంచెం వెళ్ళింది బాగానే. ఇప్పుడు ఏంటంటే వచ్చింది మీ మీద కేసు ఫైల్ అయిందని వచ్చింది, మీరు అరెస్ట్ అవుతారని. అసలు అరెస్ట్ అయ్యారు, ఇంకా మీ మీద కేసు అయిపోయింది, అరెస్ట్ అయ్యారని చెప్పేసి నాకు న్యూస్ వచ్చేసింది. ఇప్పుడేమో మంచిగా మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు. నేను నెక్స్ట్ ఇంకా జైలుకి వెళ్ళడమేనా? అసలు ఏంటి అంత పెద్ద తప్పేం చేసినా మీరు ఏం మాట్లాడారు అసలు? వాళ్ళకంటే ఎక్కువ నువ్వు జైలుకి పోతాను అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొన్న చేసిన నేను ఒక క్యారికేచర్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది చాట్ జీపీటీలో. ది లై లామాస్ ఆఫ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అబద్ధాలు చెప్పే సన్యాసులు అనేది దాని యొక్క అనువాదం, తెలుగు అనువాదం ఏంటంటే ద లై లామాస్ ఆఫ్ ఏపీ అంటే అబద్ధం చెప్పే సన్యాసులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అబద్ధాలు చెప్పే సన్యాసులు. ఇక ఆ కేసు నాకు నువ్వు ఫోన్ చేసేదాకా తెలియదు, అది పేపర్ కటింగ్ పంపించేదాకా నాకు తెలియదు. సో దాంట్లో చూస్తే డిప్యూటీ సీఎం ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. క్యారికేచర్కి మార్ఫింగ్కి తేడా తెలియదు. అది క్యారికేచర్ అంటే ఒక కార్టూన్ టైప్ అన్నమాట. అంటే న్యూస్ పేపర్స్ లో బాడీ అంతా చిన్నగా వచ్చి హెడ్ మాత్రం పెద్దగా ఉంటది, లైక్ అది ఒక కామెడీ దానిలాగానే ఉంటది. అయితే అది సర్కాస్టిక్ క్రిటిసిజం. ఇక ఆ విషయానికి వస్తే శతాబ్దాల నుంచి న్యూస్ పేపర్లో ప్రతి ఒక్క ఎన్టీ రామారావు మీద చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎన్నెన్ని కార్టూన్స్ వేయలేదు, రాజశేఖర రెడ్డి మీద ఎన్నేయలేదు, ఈ మన వేరే పక్షాలు కార్టూన్స్ అంటే వేస్తారు, కేసీఆర్ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, అందరూ వేస్తారు. అసలు అంటే అధికారంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి మీద నిరసనగా వేస్తూ అది ఒక వ్యంగ్యమైన క్రిటిసిజం అది. సో అది ఆమోదించిన ఇది ప్రజాస్వామ్యంలో మీరు క్రిటిసిజాన్ని అది యాక్సెప్టెడ్. అది ప్రజాస్వామ్యం అంటేనే తప్పుని ఎత్తి చూపటం. ఇక విషయం ఏంటంటే క్యారికేచర్ని మార్ఫింగ్ అని చెప్తే మరి పోలీసు ఎట్లా కేసు నమోదు చేస్తారో నాకైతే తెలియదు. రెండోది, పవన్ కళ్యాణ్ మీద, డిప్యూటీ సీఎం మీద నేను క్యారికేచర్ వేస్తే వేరే ఎవరో వ్యక్తి కంప్లైంట్ చేస్తుంది, దాడిశెట్టి రాజానో సందేహం ఉంది. పవన్ కళ్యాణ్ మీద నేను వ్యంగ్యమైన కార్టూన్ వేస్తే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉంటే పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలా? పవన్ కళ్యాణ్ మీద కార్టూన్ వేస్తే ఎవరికో మనోభావాలు దెబ్బతింటాం అనేది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్, అంటే వ్యక్తి పూజ మానసిక రోగం అనే రోగ లక్షణం. సో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ని విమర్శించారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ముందు పోలీసులు వాళ్ళకి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకుండా, బాబు నీకు ఉన్నది వ్యక్తి పూజ మానసిక రోగం అనే ఒక రోగ లక్షణము, దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు, నువ్వు అర్జెంటుగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని కౌన్సిలింగ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే ఎవరో మనోభావాలు దెబ్బతినే ఆ లక్షణం ఏదైతే ఉందో అదొక మానసిక రోగం. కంప్లైంట్కి అసలు ఎంటర్టైనే కాదు, అది కంప్లైంటే తీసుకోకూడదు. అది ఇక్కడ సపోజ్ ఎవరింట్లో దొంగతనం అయింది, మా పక్కింట్లో దొంగతనం అయింది, నేను పోయి కేసు పెడతానా? నేను ఎట్లా పెడతా? ఎవరైతే అగ్రీడ్ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నా మనోభావాలు దెబ్బతింటాయనే ఈ ఫినామినా ఉంది చూసారా, అది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు, లేకపోతే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే వ్యక్తి పూజ మానసిక రోగం, అదొక మానసిక రోగం. సో ఆ మానసిక రోగులు వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు కంప్లైంట్ని? అంటే సైబర్ పోలీసులు అంటే నేను ఎక్స్లో పెట్టిన పోస్ట్ అండ్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ఆధారంగా కంప్లైంట్ ఎక్స్ లో కానీ దీంట్లో కానీ పోస్ట్ పెడితే దాని మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది సైబర్ క్రైమ్ లోనే. ఆ జ్యూరిస్డిక్షన్ కరెక్ట్, కానీ ఇది పరిధిలోకి రాదు, క్యారికేచర్ అనేది పరిధిలోకి రాదు. అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇంకొకళ్ళు కేసు పెట్టేందుకు కూడా పరిధిలోకి రాదు. అంటే ఆయన జనసేన కార్యకర్త అయ్యిండొచ్చు, నేను జనసేనని విమర్శించలే. అబద్ధాలు ఆడే సన్యాసులు అని వీళ్ళిద్దరు కార్టూన్లు వేస్తున్నాను. వీళ్ళిద్దరు అబద్ధాలు ఏమేమి ఆడుతున్నాయో నేను ఒక సిరీసే చేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పాను, అది ఒకటి కాదు, ఒక సిరీసే చేస్తాను నేను. పవన్ కళ్యాణ్ ఏమేమి అబద్ధాలు చెప్పారు, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమేమి అబద్ధాలు చెప్పారు, ఒక్కొక్క అబద్ధము ఒక్కొక్క 8 నుంచి 10 నిమిషాల వీడియో నేను చేస్తాను. ఏది దాని టైటిలే ఇది,
ది లై లామాస్ ఆఫ్ ఏపీ అనేది ఆ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇదంతా ఎందుకు చేస్తాను నా మీద ఎందుకు ఎప్పటి నుంచో కన్నేసి పెట్టారంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి నేను లెటర్స్ రాస్తున్నాను, చాలా మంది స్పందిస్తున్నారు, చాలా మంది లెటర్స్ రాస్తున్నారు. సో రేపు పొద్దున నన్ను అరెస్ట్ చేస్తే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్, దయచేసి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం ఏదే కాకుండా ఆ ప్రింట్అవుట్ తీసుకుని కావాలంటే DICSOOCHI@gmail.com ఉంటుంది, దానికి వెళ్ళి మీరు PDF పెడతాము, PDF ప్రింట్అవుట్ తీసుకొని 4 పేజీ మీద సంతకాలు చేసి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తికి పంపించండి. అది 5 లక్షల కోట్ల దోపిడీ. ల్యాండ్ పూలింగ్ అనేది ఎంత పెద్ద అది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ అని అబద్ధం చెప్తున్నారు. అది ఎంత పెద్ద ఇదంటే 5 లక్షల కోట్ల దోపిడీ, అది ఆధారాలతో సహా దాంట్లో ఉంది. అది అబద్ధం, అందుకనే లై. అబద్ధం అంటే ఏంటి? లై ఇంగ్లీష్లో. అబద్ధం చెప్పే సన్యాసులు అని ఎందుకు అంటున్నానంటే ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి 33,000 మంది అమ్మాయిల అదృశ్యము, 14 లక్షల కోట్ల అప్పులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పారు కదమ్మా. సుగాలి ప్రీతి మొట్టమొదటి కేసు టేకప్ చేస్తాము. ఈ అబద్ధాలా కాదా? అబద్ధమే కదా. అబద్ధం అయితే అబద్ధాన్ని లై అంటారు ఇంగ్లీష్లో. అబద్ధాలు చెప్పి అంటే సన్యాసిని, ఆమె సనాతని హిందూ అన్నాడు, ఆయనేమో నేనేమో వెంకటేశ్వర స్వామి భక్తుని అంటున్నాడు. సో సన్యాసుల రూపంలో ఉన్న అబద్ధాలు చెప్పే సన్యాసులు అని చెప్పి వాళ్ళు ఏమేమి అబద్ధాలు చెప్పే అన్నారో నేను కోర్టు వారికి సమర్పిస్తా. నన్ను అరెస్ట్ చేస్తే నాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఒకవేళ లోవర్ కోర్టులో బెయిల్ వస్తే పర్వాలేదు, హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తే హైకోర్టులో వీళ్ళు ఏమేమి అబద్ధాలు చెప్పారో, మొట్టమొదటిగా ల్యాండ్ పూలింగ్ అనేది ఎంత పెద్ద అబద్ధము, నేను దాన్ని డినై చేయను. నేనే పోస్ట్ పెట్టాను, నేనే ఎక్స్లో పెట్టాను, దాని డిజైన్ నేనే చేశాను, ఆ కార్టూన్ డిజైన్ నేనే చేశాను, నేనే ఎక్స్లో పెట్టాను, నేనే ఫేస్బుక్లో పెట్టాను. నేను దానికి కట్టుబడి ఉన్నా. వాళ్ళ అబద్ధాలు ఏమేమి చెప్తారన్నా అన్నీ కట్టుబడి ఉన్నా నేను. పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు? ఇన్సూరెన్స్ కంపెనీ మీరందరూ 500 కట్టండి, 1,500 మా పవన్ కళ్యాణ్ కష్టార్జితంలో నుంచి కట్టి మీకు ప్రీమియం కడుతున్నారని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలో పవన్ కళ్యాణ్ చెక్కులు ఇస్తా ఫోటోలు దిగాడు. ఆ అబద్ధం కూడా తీస్తా. ప్రతి ఒక్క అబద్ధము బయటికి చెప్పే ఎపిసోడ్లో నేను చేద్దాం అనుకున్నాను. కోర్టులో ఇస్తా. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడమే, దాంతోపాటు కోర్టులో ఇస్తా. హైకోర్టులో నాకు ల్యాండ్ పూలింగ్ అంశం అనేది ఇంత పెద్ద అబద్ధము, ఇది ప్రభుత్వ ఖజానా దోపిడీ అని నేను అఫిడవిట్ రూపంలో ఇస్తాను. నేను ఆ కార్టూన్ ఎందుకు వేసానంటే ఇటువంటివి బోలెడు ఉన్నాయి చంద్రబాబు అబద్ధాలు. అలాగే పందికోవు ఇవన్నీ చెప్పారు కదా, అది కూడా అబద్ధం ఏం తెలియంది. సో లైలామా అంటే అబద్ధం చెప్పే సన్యాసి, గురూజీ, స్వామీజీ, అబద్ధం చెప్పే స్వామీజీ. సో నాకు ఇది అద్భుతమైన అవకాశం. సో వాళ్ళు త్వరగా అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే వెల్కమ్ పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తాను. ఇంట్లో ముందర కెమెరాలు పెట్టి పోలీసు వస్తే పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం తీసుకుని నేను వెళ్తాను. బెయిల్ పిటిషన్లో మాత్రం నేను ఎందుకు వేసానో, అమరావతి ల్యాండ్ పూలింగ్ అంశం అనేది ఇంత పెద్ద అవినీతి అని హైకోర్టులో కూడా అఫిడవిట్ వేస్తాను. నేను హైకోర్టులో కూడా దీన్ని స్వీకరించండి అని చెప్తా. సుప్రీంకోర్టులో ఎలాగో లెటర్స్ రాస్తున్నాం, సో హైకోర్టులో కూడా చెప్తా. అంటే కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చేందుకు, వీళ్ళ అబద్ధాలన్నీ కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చేందుకు నాకు మహత్తరమైన అవకాశం. ముఖ్యంగా ఈ ల్యాండ్ పూలింగ్ అంశం ఒకటి, జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు అని అదొక పెద్ద అవినీతి భాగవతం. అవి రెండు కోర్టు వారి దృష్టికి తీసుకొస్తారు. అబద్ధాలు ఎలా చెప్పి ఎలా డబ్బులు గుంజారు అని, అలా అబద్ధాలు చెప్పి ఖజానాకి ఎట్లా దోచుకుంటున్నారని కోర్టుకి అఫిడవిట్ సమర్పించే ఒక అవకాశం వస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ అబద్ధాల మీద విచారణ చేయించమని కోరుతున్నాం ఈ లార్డ్ అని చెప్తాను నేను. సో నేను అరెస్ట్ అయితే కనుక, అరెస్ట్ అయినా కాకపోయినా కానీ ఇది ల్యాండ్ పూలింగ్ అంశం మీద ఈయన లెటర్స్ రాయిస్తున్నాడు సుప్రీంకోర్టు అనేది ప్రతి స్టేట్ మొత్తం అరెస్ట్ అయిన మరుక్షణం మారిమోగిపోతుంది. అరే ఏంట్రా బాబు అని చదువుతారు, అరే నిజంగానే కదా మన ఖజానా డబ్బులు దోచుకుంటున్నారు కదా అని అందరూ లెటర్స్ రాయడం మొదలు పెడతారు. సో నేను అరెస్ట్ అయితే నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నాకు ఎటువంటి సానుభూతి వద్దు. నేను ఏదైతే మొదలుపెట్టానో ల్యాండ్ పూలింగ్ అనేది 5 లక్షల కోట్ల దోపిడీ అని, దాని మీద గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయండి, ఫిర్యాదు లేఖలు రాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.